అన్ని వర్గాల ప్రజలకు, ఇక్కడ ఉండే రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, యువత కావచ్చు, పెద్ద మనుషులు కావచ్చు, అందరికీ జరుగుతున్న అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని లక్షల సంఖ్యలో ప్రజల్ని సమీకరిస్తూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే వాళ్ళకు వచ్చే లాభం ఏందో వాళ్లకు బోధిస్తూ అడుగడుగున తెలంగాణ సమస్యల పట్ల ఆనాటి కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, వారి మీద పోరాడుతూ బోధిస్తూ సమీకరిస్తూ పోరాడుతూ 14 ఏళ్లు పోరాడి చివరికి అహింసాయుతమైన పద్ధతుల్లో సావు నోట్లో తలబెట్టి మీ అందరి దయతో డాక్టర్ బాబాసాహెబ్ రాసిన ఆ రాజ్యాంగం ఆధారంగా ఆర్టికల్ 3 ఆధారంగా రాష్ట్రాన్ని సాధించుకున్నాము అంటే ఖచ్చితంగా ఆ మహనీయుడికి గట్టిగా చప్పట్లతో మనం ఒకసారి ధన్యవాదాలు నివాళులు చెప్పాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే లేకపోతే, ఆ మహానుభావుడి దార్శనికతనే లేకపోతే ఇవాళ తెలంగాణ లేదు. ఒకటి మాత్రం వాస్తవం, 76 ఏళ్లలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నిజానికి ఎంతో మంది మహానుభావులకు ఆయన సమకాలీకుడు. ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచ మేధావుల్లో ఒకరిగా ప్రపంచం గుర్తించింది. హార్వర్డ్ లాంటి విశ్వవిద్యాలయం, ఆక్స్ఫర్డ్ లాంటి విశ్వవిద్యాలయం కూడా వారిని పిలిచి వారి దార్శనికతకు, వారి విజ్ఞతకు, వారి తెలివితేటలకు, వారి మేధస్సుకు అప్పుడే 70-75 ఏళ్ల కిందటనే పిలిచి వారితో లెక్చర్లు ఇప్పించుకున్నారు. కానీ మన దేశంలో మాత్రం ఆయన కేవలం దళితులకు మాత్రమే ఆరాధ్య దైవంగా చిత్రీకరించే ప్రయత్నం కొంతమంది చేసినారు. కానీ వాళ్ళు చాలా సంతోషంగా ఉంది. తమ్ముడు అజయ్ గాని, అదేవిధంగా ఇక్కడ ఉన్న దాస్యానాయక్ తాండాలో ఉన్న విజ్ఞులైన విద్యావంతులైన మా తమ్ముళ్ళు, అంబేద్కర్ ఒకలకు పరిమితం కాదు. అంబేద్కర్ మహాత్మా గాంధీతో, జవహర్లాల్ నెహ్రూతో సమమైన మేధస్సు, అంతకంటే ఎక్కువ మేధస్సు కలిగిన వాడనే పద్ధతుల్లో అద్భుతంగా ఈ రోజు ఇక్కడ చౌడాపూర్లోని దాస్యానాయక్ తాండాలో ఈ విగ్రహాన్ని ఆవిష్కరించడం నిజంగా కూడా మీకు నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఆ అదృష్టాన్ని నాకు కలిగించినందుకు, ఇక్కడ దాకా ఆహ్వానించి ఆ అదృష్టాన్ని నాకు కలిగించినందుకు మీకు ఎప్పటికీ కూడా రుణపడి ఉంటా అని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నా. నిజంగా బాబాసాహెబ్ ఒక దళితులకు రిజర్వేషన్లు ఇవ్వడమో, గిరిజనులకు రిజర్వేషన్ ఇవ్వడమో మాత్రమే చేయలేదు. ఇవాళ మన దేశంలో సగభాగమైన మహిళా సోదరీమణులు, మన ఆడబిడ్డలు, వేరే దేశాల్లోనేమో మహిళలకు ఓటింగు చాలా తర్వాత వచ్చింది. స్వాతంత్రం వచ్చిన 100 ఏళ్లకు అమెరికాలో వచ్చింది. కానీ మన దేశంలో మాత్రం బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి ఒక మేధావి ఆనాడు రాజ్యాంగ నిర్మాత కావడం వల్ల 1952లోనే మొట్టమొదటి ఎన్నికల్లోనే ఆడబిడ్డలందరికీ ఓటు హక్కు కల్పించిన నాయకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఒక వర్గానికో ఒక కులానికో సంబంధించిన మనిషి కాదు. ఆయన గురించి చెప్పాలంటే చాలా చెప్పవచ్చు. కానీ ఒకటి మాత్రం పక్కా, ఇవాళ ఈ వేదిక మీద మనం మాట్లాడుతున్నామంటే భారత రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ 19 కింద కల్పించిన స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రం, అంటే మాట్లాడే హక్కు, ప్రజాస్వామిక దేశంలో ప్రజలకు అనుకూలంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవసరమైతే మాట్లాడే హక్కు, లగచర్లలో నా భూమి నేనే ఉంచుకుంటా, నేను నీకు ఇయ్యా అని కొట్లాడే హక్కు వచ్చిందంటే ఆ రాజ్యాంగం కల్పించిన హక్కు మనకు ఉండడం వల్లనే ఇవాళ మనం కొట్లాడగలుగుతా ఉన్నాం. మీ అందరితో నా ప్రార్థన ఒకటే, రాజకీయాలు ఎప్పుడు ఉంటాయి. ఇంకో 4 ఏళ్లకు మళ్ళీ ఎలక్షన్లు వచ్చినప్పుడు మళ్ళా ఆ రోజు మీ దయ ఎవరికి ఉంటే వాళ్ళు గెలుస్తారు.